కనబడదు. సో, ఆ విధంగా మనకు ఈ 3 దశలలో జీవుడు కామం యొక్క వివిధ దశల్ని ఈ విధంగా పోల్చారు. దాన్ని తాత్పర్యంలో భాష్యంలో చూద్దాం. జీవుని శుద్ధ చైతన్యాన్ని మరుగుపరిచే 3 ఆవరణ దిశలున్నాయి. ఆ ఆవరణనే అగ్నిలోని పొగలాగా, అద్దం పైన ధూళిలాగా, పిండము చుట్టూ ఉండే గర్భంలాగా వివిధ రూపాల్లో ఉండేది కామము. కామాన్ని పొగతో పోల్చినప్పుడు జీవ కణమనే అగ్ని అతి కొద్దిగా అనుభూతమవుతుందని అర్థం చేసుకోవాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే జీవుడు తన కృష్ణ భక్తి భావనను కొద్దిగా ప్రదర్శించినప్పుడు పొగ చేత కప్పబడిన అగ్నిని పోలుతాడు. పొగ ఉన్న చోట అగ్ని తప్పకుండా ఉండవలసిందే అని ప్రారంభ దశలో అగ్ని బహిరంగంగా ప్రదర్శితం కాదు. ఈ స్థితి కృష్ణ భక్తి భావనలో ప్రారంభం వంటిది. సో మనందరిలాగా మనందరం బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరి లోపల కృష్ణ చైతన్యం అనే అగ్ని ఉంటుంది. అది ఎట్లయితే ప్రతి కర్ర లోపల అగ్ని ఉంటుంది. ఆ కానీ కనబడదు. కర్ర లోపల కనబడుతుందా? కనబడదు. కానీ కర్ర లోపల ఉన్నటువంటి అగ్ని బయటకు రావాలంటే మండుతున్న అగ్ని సాంగత్యం ఇచ్చినప్పుడు దాని లోపల ఉన్న అగ్ని మొదటగా పొగ రూపంలో వచ్చి తర్వాత అగ్ని రూపంలో, అదే విధంగా మన లోపల కూడా కృష్ణ చైతన్యాన్ని ఈ యొక్క త్రిగుణాల రూపంలో కప్పివేయబడింది. ఆ త్రిగుణాల చేత కప్పివేయబడినటువంటి కృష్ణ చైతన్యము ఎలా బయటకు వస్తుంది? సో ఇక్కడ మన లోపల కూడా త్రిగుణాలతో ఎట్లయితే కర్ర లోపల ఉందో పొగ రూపంలో వస్తుంది. మరి మన లోపల కూడా కృష్ణ చైతన్యం ఉంది. ప్రారంభంలో కొద్దిగా నేను అనుగుణంగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేశాను. మనందరం బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మన ప్రియారిటీ ఫస్ట్ నా యొక్క ఈ దేహం యొక్క భోగాల ప్రియారిటీ. అంటే భోగం అంటే పనులు. ఇప్పుడు మనం బయటకు వెళ్తాం. దేని గురించి బయటకు వెళ్తాం? ఆత్మ గురించి బయటకు వెళ్ళాం. దేహం గురించే. ఎందుకంటే ఆత్మ గురించి వెళ్ళాలి అన్నప్పుడు ఐదర్ ఇంకో టెంపుల్ కన్నా వెళ్ళాలా, ఇంకో సత్సంగ్కి వెళ్ళాలా, లేకుంటే ఇది డే అంతా మనము దేహం గురించి పని చేస్తున్నాము. ఈవెన్ సాయంత్రం ఆత్మ సపోజ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ మొత్తం ఫంక్షన్ అయిపోయింది, భోజనం మాత్రం లేదండి. 12 గంటల వరకు పక్కకు ఒక హాల్ ఉంది, కానీ అనౌన్స్ చేస్తారు. అందరూ అనుకున్నది దాంట్లో బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ అయింది. రాత్రి 10 అయిపోయింది, రాత్రి రిసెప్షన్, కానీ భోజనాలు లేవండి, ఎవరింటికి వెళ్ళి వాళ్ళు భోజనం చేయాలా. ఎంతమంది సంతోషంగా ఉంటారు? 12 వరకు మంచి డాన్స్లు, భౌతిక డాన్స్లు, మ్యూజిక్లు అవి ఇవి జరిగాయి. కానీ భోజనం మాత్రం లేదు అని ఎప్పుడైతే అనౌన్స్ చేస్తామో సంతోషంగా ఉంటారా ఎవరన్నా? దయచేసి పెట్టుకోండి. మనకు ఈ దేహానికి భోజనం లేదంటే ఎలా బాధపడతామో, నిజమైన నేను ఆత్మని అనుకుంటే సాయంత్రం భోజనం గురువు గారి ఇలా ప్రవచనం లేదు అంటే చాలా దుఃఖపడాలంటే ఎట్లయితే అబ్బా ఎందుకు వచ్చినాంరా నాయనా, మనం భోజనం చేసాను వస్తే బాగుండేది. 12 గంటల వరకు జరిగింది, బ్రహ్మాండమైన భోజనం ఉంది అనుకున్నాం, ఏమీ లేదు అక్కడ, భోజనాలు లేవు అక్కడ. ఎలా బాధపడతామో, ఏ ఒక్క రోజు క్లాసు గురువు గారు క్యాన్సిల్ చేస్తే బాధపడాలి కానీ నేను క్యాన్సిల్ చేసుకుంటా ఉంటాను. ఇది మన రివర్స్. అదేనా గురువు గారిది ప్రవచనం ఈ రోజు మనకు దొరకలేదు అంటే ఎందుకు? ఆత్మ భోజనము గురువు యొక్క ముఖారవిందం నుంచి వెలువడేటువంటి భగవత్ సందేశం. అది గురువుగారు ఈ రోజు లేరు, గురువుగారు చెప్పలేకపోతున్నారంటే మనం చాలా దుఃఖపడాలి, బాధపడాలి. మనం ఏం చేస్తాం? నేను కంఫర్టబుల్ ఉంటే కొంచెం టైం పాస్ కొరకు ఆత్మ భోజనము, ఈ తప్పు కాదు ఇది. కృష్ణ చైతన్యంలో దేహానికి సంబంధించినటువంటి భోగాలు, దాంట్లో కొద్దిపాటి ఆనందం అనేది పొగలాంటిది. అర్థమైందా? మనకు కూడా కృష్ణ చైతన్యం కొద్దిపాటి అయినా పర్వాలేదు, ఆ పొగనే ఒకరోజు రాజుకొని వంట వస్తుంది. అట్లీస్ట్ ఆ పొగ కూడా రాకుండా మొత్తం నీళ్లు పోసేస్తే కష్టం. కాబట్టి ఆ పొగనన్నా రానివ్వనియండి. అది గ్రూప్ లీడర్లు నిప్పు, కర్ర ఉంది, కర్రలో నిప్పు రావాలంటే
ఇంకొక నిప్పు, మండుతున్న నిప్పు కర్ర. అలా గ్రూప్ లీడర్ ప్రతి ఒక్కరి లోపల కృష్ణ చైతన్యం ఉన్నది. ఆ కృష్ణ చైతన్యాన్ని పొగ రూపంలోనే వెలికి తీయడానికి కొరకు ఈరోజు చదవలేదంటే మీరు ఆ కట్టెని ముట్టించలేదు. చేసి వేడుకుంటున్నాను. అది ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే లాభం లేదు. అర్థమైందా? దీపావళి ఫెస్టివల్ దేనికి ప్రతీక అండి? దీపావళి అనగానే దాంట్లోనే ఉంది. ఏం చేస్తారు దీపావళికి? ఇంట్లో ఏం వండుకుంటారో బయట వాళ్ళకి తెలియదు. కానీ ఒకవేళ దీపాలు వెలగకపోతే వాళ్ళకి పండగ లేదేమో అనుకుంటారు. అంతేనా? వెలిగించలేదు ఆ 2-3 రోజులు అంటే అట్లీస్ట్ దీపావళి రోజు ముందు రోజు కూడా వెలిగిస్తారు. ఆ రోజు కూడా దీపం వెలిగించలేదు అంటే అలానే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ రోజైతే మీరు భగవంతుడి యొక్క భగవద్గీత భాగవతం చదవలేదో మీరు ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించినట్టు. అంధకారం లైట్ సాయంత్రం పెద్దలు చెప్పేవాళ్ళు సాయంత్రం లైట్ వేయాల అంటున్నానా లేదా? మీరు అందరు పెద్దోళ్ళే, నాకంటే చాలా మంది పెద్దవాళ్ళు. లైట్ వేయడము ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క జ్ఞాన జ్యోతి అనేది వెలిగించడం అంత ఇంపార్టెంట్. ఆలోచించండి. నిమిషం మాట లైట్ పిల్లలకి చెప్తే లైట్ అయిపోనాన్న వాడు వినట్టు ఇంక బంగ్లా మీదకి పోయిండు, ఇంకేటైనా పోయిండు అనుకోండి ఏమంటాం? లేకుంటే అటే బయట ఆడుతా ఉన్నాడు లైట్ వేయడు. క్షణకాలం ఇట్లా లైట్ వేయటం. లైట్ వేయగానే మొత్తం జ్యోతి వెలుగుతూ ఉంటుంది. మనది కూడా నిమిషం అండి. నిమిషం ఆన్ చేయండి. అర్థమైందా? ఆ పొగని కృష్ణ చైతన్యము పొగ చేత కప్పబడి ఉంది కాబట్టి ఆ పొగ వచ్చేట్టుగా చెయ్యండి. నెక్స్ట్, పొగ ఉన్న చోట అగ్ని తప్పకుండా ఉండవలసిందని ప్రారంభ దశలో అగ్ని బహిరంగ ప్రదర్శితం కాదు. ఈ స్థితి కృష్ణ భక్తి భావనలో ప్రారంభం వంటిది. కాబట్టి మన అందరం ప్రారంభ దశలో ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యాన్ని 365 డేస్ గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలండి. నేను ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ కాలే. మరి ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత అడుగుతాను, ఎవరు అటెండెన్స్ ఏముంది, ఎప్పుడన్నా మిస్ అయ్యారా అని చెప్పేసి గర్వంగా. నేను ఇప్పుడు మన కార్యక్రమం గురించి ఎవ్వరు అడిగినా కూడా నాకు ఆనందంగా, సో ఎంతో ఉత్సాహంతో గర్వంగా 365 డేస్ ఇప్పటి వరకు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మన క్లాస్ ఆగిపోలేదు. భగవద్గీత 3 మార్చ్ 31 2020లో ప్రారంభమైందంటే ఈరోజు అట్లీస్ట్ కొన్ని సందర్భాల్లో లెక్చర్ లేకుండా శ్లోకమన్నా చదివి తాత్పర్యం భాషమన్నా చదివి కంటిన్యూ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ సింగిల్ డే కూడా ఆగిపోయినట్టు లేదని నేను అనుకుంటున్నాను. ఆగిపోయింది ఎప్పుడన్నా నరసింహప్రియ మాతాజీ? భగవద్గీత క్లాస్ మొత్తానికి ఆగిపోయిందా? చర్చ అన్న చేయకుండా భగవంతుడి భాగవతం మస్ట్ హియరింగ్ అండ్ కీర్తన్. నెక్స్ట్, అద్దం పైన ధూళి నానా రకాల ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా మనోదర్పణాన్ని శుద్ధిపరిచే కార్యక్రమాన్ని సూచిస్తుంది. భగవన్నామ సంకీర్తనమే దానికి సర్వోత్తమైన పద్ధతి. సో ఇక్కడ చెప్తున్నారు, అద్దము పైన మనము ఒక వారం రోజులు 15 రోజులు ఊరికి వెళ్ళొస్తే మన ఇంట్లో అద్దాలన్నీ కూడా టీవీ అన్ని కూడా ధూళి పట్టిపోతాయి. సో కాబట్టి మన లోపల ఉన్నటువంటి హృదయం అనే దర్పణము జన్మల నుంచి మలినం అంటే త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఆ మలిన కర్మల వల్ల అది మొత్తం మురికి పేరుకుపోయింది. దాన్ని తొలగించడమైనే అంటే శుద్ధిపరిచే కార్యక్రమం ఏంటంటే భగవన్నామ సంకీర్తన. దానికి చైతన్య మహాప్రభు యొక్క శిక్షాష్టకంలో ఏ శ్లోకంలో చెప్తారు ఏ విధంగా క్లీన్ చేయమని? మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయక్కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత ఆస్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజేతే శ్రీకృష్ణ సంకీర్తనం. వెరీ బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఈ విధంగా మనం గ్రూప్ లో 20 మీ మాతాజీ గ్రూప్స్ ఎన్ని మాతాజీ? కవిత మాతాజీ ప్రభుజీ మాతాజీ గ్రూప్లు ఎన్ని ఉన్నాయి చదవడానికి? 23 ఉన్నట్టుంది. మన టోటల్ గ్రూప్ లే 25 26 ఉన్నారు ప్రభుజీ. మీరెన్ని ఎన్ని గ్రూపులు? మాతాజీస్ ఓన్లీ మాతాజీస్ 20 అనుకుంటా. 6 ప్రభు చేసాం.
కాబట్టి లే- మీరు సుదేవి మాతాజీ ఇంకొకరు స్వప్న మాతాజీ కాదు చెప్పవలసింది. అట్లీస్ట్ గ్రూప్ లీడర్స్, ఆల్ గ్రూప్ లీడర్స్ మస్ట్ లెర్న్ ఈ శ్లోకాస్. ఓన్లీ గ్రూప్ లీడర్స్ కాదు, మీరు నేర్చుకొని నెక్స్ట్ టైం మీరుగా చెప్పడం, మీ గ్రూప్ లో ఒక్కరైనా చెప్పాలి. అది అలా చెప్పిన రోజు మీరు గర్వంగా నేను ఈరోజు గురువు గారిని ప్రసన్నం చేస్తున్నాను అని ఆనందంగా ఉండాలి. విన్నారా గ్రూప్ లీడర్లు? మాతాజీ, మీరు సుదేవి మాతాజీ, మీరు గ్రూప్ లీడర్ బాధ్యత. వాళ్ళతో మాట్లాడి మోటివేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చాలా ఆనందపడతారు. మీకు ఇప్పుడు ప్రతిసారి గురువు గారు అడిగినప్పుడు చెప్పడంలో ఎంత ఆనందం అనుభవిస్తున్నారో అట్లా మీ గ్రూప్ మెంబర్ కూడా మీ ఆనందాన్ని పంచండి. అది ఎప్పుడవుతుంది? వాళ్ళు కూడా కృష్ణ చిత్రం ఉన్నారు, కానీ పొగచే కప్పబడి ఉన్నారు. ధూళిచే వాళ్ళ యొక్క దర్పణం ధూళిచే కప్పబడి ఉంది. వాళ్ళ లోపల ఉన్నటువంటి ధూళిని హరినామముతో, హరి కథామృతంతో క్లీన్ చేయండి. బాధ్యత స్వీకరించండి. మన ఫ్యామిలీకి ఇవ్వటమే కాదు, వాళ్ళని కూడా వైష్ణవ ఫ్యామిలీగా స్వీకరించి సమయం ఇవ్వండి, మాట్లాడండి వాళ్ళతో. ఓకే, నెక్స్ట్. గర్భంచే శిశువు కప్పబడము నిస్సహాయ స్థితిని వివరించే ఒక ఉపమానము. ఎందుకంటే గర్భస్థ శిశువు ఎంత నిస్సహాయంగా ఉంటాడంటే కదలనైనా కదలలేడు. ఈ జీవన స్థితిని చెట్ల జీవన స్థితిలో పోల్చవచ్చు. చెట్లు కూడా జీవులే, కానీ దాదాపు చేతనారహితంగా అధిక కామాన్ని ప్రదర్శించడం వలన వారు అటువంటి స్థితిలో ఉంచబడ్డారు. ధూళిచే కప్పబడిన అద్దము పశు పక్షాదులను పోలుతుంది, కాగా పొగచే కప్పబడిన అగ్ని మానవుని పోలుతుంది. మానవ జన్మలో జీవుడు కొద్దిగా కృష్ణ భక్తి భావనను జాగృతము చేసుకోగలుగుతాడు. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ మూడింటిని చాలా అద్భుతంగా మనకు వివరించారు. గర్భస్థ శిశువుని చెట్లతో కదలలేవు, నాన్ మూవింగ్. వాటి ఏమంటారు? ఎన్ని రకాలు చెట్లు చేమలు? స్థావర, నాన్ మూవింగ్. అవి ఎన్ని రకాల జీవులు చెట్లు చేమలు? 9 లక్షలు. 24 లక్షల్లో చెట్లు చేమలు ఎన్ని రకాలు? 9 లక్షలు. 11. ఆ చెట్లు 20 చేమలు ఎన్ని లక్షలు. రకాలు అంటే మొదటి నుంచి అడిగితే అన్ని లెక్కలు వస్తాయి, కానీ 20 లక్షలు 20 లక్షలు. కాబట్టి ఇక్కడ గర్భస్థ శిశువులని చెట్లు చేమలతో ఎందుకు చెట్లు చేమలుగా మారుతారంటే, ఎవరికైతే కామ భోగం, కామ వాంఛ ఎక్కువ ఉంటుందో వాళ్ళు చెట్లు చేమలుగా మారిపోతారు. వేసి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇంకేమన్నారు? దీనికి చెట్లు చేమలు నిజంగా అలా మారుతారా ప్రభుజీ? ఇది వట్టిదేమో అనుకుంటే తప్పు. అలా చెట్లు చేమలు మన యొక్క చరిత్రలో ఎవరైనా మారారా? కామ వాంఛ ఉన్నవాళ్ళు ఎవరు మారారు అట్లా చెట్లు చేమలుగా? మణిగీవర, నలకూబర్. నలకూబర, ఎవరి శాపం వల్ల మారుతారు? నారదుని శాపం వల్ల. నారదుడి శాపం. నారద మునీంద్రుల వారి శాపం వల్ల వాళ్ళు శాపగ్రస్తులై యమలార్జున చెట్లలాగా మారిపోతారు. వాళ్ళు మళ్ళీ అదే నారదుడికి శరణాగతి పొంది, మాకు ఎలా స్వామి మరి మా యొక్క శాప విమోచనం ఎలా అంటే, ద్వాపర యుగంలో స్వయం ఆ దేవాది దేవుడు కృష్ణ భగవానుడు రాబోతున్నాడు. భగవంతుడి యొక్క స్పర్శతో మీకు మళ్ళీ దేవతా శరీరాలు వస్తాయని నారదము చెప్తారు. అది శాపము నిజమైంది, శాప విమోచనం కూడా నిజమైంది. తర్వాత ధూళిచే కప్పబడినటువంటి అద్దము పశు పక్షాదులను పోలుస్తుంది. అది పోలుతుంది. పశు పక్షాదులు, పక్షులు ఎన్ని రకాలు? 84 లక్షలు. ఇందాక చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు. పక్షులు ఎన్ని రకాలు? ఏంటి మరి 100 సార్లు చెప్పుకుంటారేమో. సో టక్ ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఎవరు? హరే కృష్ణ. 10 లక్షలు ప్రభుజీ. గురుజీ హరే కృష్ణ. వెరీ గుడ్. 10 లక్షలు పక్షి రకాలు. అవన్నీ కూడా లాస్ట్ లైఫ్ లో వాటి లోపల ఉన్నటువంటి హృదయం లోపల ఉన్నటువంటి మాలిన్యం వల్ల వాళ్ళు పక్షి జన్మలు తీసుకుంటాయి. పశువులు ఎన్ని రకాలు?
ఎన్ని 30 లక్షల లక్షలు గురుజీ. పక్షులు? 30 లక్షలు గురుజీ. వేరే వాళ్ళకి హరి ఛాన్స్ బోల్. ఇవ్వాలా గోవిందరాం ప్రభుజీ? హరే ఆల్రెడీ కృష్ణ ఇందాక సార్. అనౌన్స్ చేసి ఎవరైతే చెప్పారో ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి మనం. ఓకే, లేకుంటే మీరు నేనే సరే గురుజీ. మాట్లాడుకుంటూ పోతాం ఈ యొక్క శ్లోకం మొత్తం. ఓకే, 30 లక్షల పశువులు, 10 లక్షల పక్షులు, ధూళిచే కప్పబడినటువంటి అద్దము ఎలా ఉంటుందో హృదయం అంతా కూడా ప్రీవియస్ లైఫ్ల యొక్క త్రిగుణ కర్మలు కర్మల యొక్క ఫలాలు కప్పివేయడం వల్ల పక్షి జన్మలు, పశువు జన్మ, ఇవన్నీ కూడా కామమే. మన యొక్క కర్మలన్నిటికీ కూడా కామమే కారణము. కాగా పొగచే కప్పబడిన అగ్ని మానవుని పోలుతుంది. మానవ జన్మలో జీవుడు కొద్దిగా కృష్ణ భక్తి భావం జాగృతం చేసుకోగలడు. నా పక్షులకు లేదు, పశువులకు లేదు, చెట్లు చేమలకు లేదు. ఉంది వాళ్ళ లోపల, కానీ జాగృతము చేసుకునే ప్రోగ్రాం భగవంతుడు వాళ్ళ లోపల పెట్టలేదు. అవి చేసుకోలేవు, జాగృతం కాలేవు. కృష్ణ చైతన్యాన్ని కేవలము భగవంతుడు మానవుడికి మాత్రం అవకాశం ఇచ్చాడు. అంటే మానవ శరీరం అలా డిజైన్ చేయబడింది. అతడు మరింత పురోగతి సాధిస్తే ఈ మానవ జన్మలోనే ఆధ్యాత్మిక జీవన అగ్ని రగులుతుంది. అగ్నిలోని పొగను జాగ్రత్తగా తొలగిస్తే అగ్ని పెద్ద మంటగా అవుతుంది. అందుకే మానవ జన్మ భవబంధం నుండి తప్పించుకోవడానికి జీవునికి ఒక అవకాశము, చక్కని అవకాశము. మానవ జన్మలో ఎవ్వడైనా సమర్థవంతమైన మార్గదర్శనలో కృష్ణ భక్తి భావన సాధన ద్వారా కామం అనే శత్రువును జయించగలడు. మనకు బద్ధ శత్రువు ఎవరో కాదు, కామము. ఆ కామముని మనకేమైనా పనికిరాని చెట్లు, ఇప్పుడు వరి వేస్తాము, ఇంకా వేరే ధాన్యాల్ని వేస్తాం, వాటితో పాటు కలుపు మొక్కలు కూడా మొలుస్తూ ఉంటాయి. రైతు పంట, నిజమైన పంట ఎక్కువ లాభాన్ని పొందాలంటే కలుపు మొక్కల్ని తొలగించాలి. అదేవిధంగా పాపం వేరే పశు పక్షాదులు 80 లక్షల జీవుల్లో ఈ కామం ఉన్నా అవి తొలగించుకోలేవు. కేవలము కామం అనే శత్రువుతో అవి సహజీవనం సాగిస్తాయి. ఏవి? 80 లక్షలు. 80 లక్షల యొక్క బ్రేకప్ ఒక్కరెవరని చెప్పండి. 84 లక్షల మొదటి రకము జలచరాలు 9 లక్షలు. చెట్లు చేమలు, స్థావర చెట్లు చేమలు 20 లక్షలు. మూడవది క్రిమి కీటకాలు 11 లక్షలు. నాలుగవది పక్షులు 10 లక్షలు. జంతువులు 30 లక్షలు. మానవులు 4 లక్షలు, 84 లక్షలు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? మానవుడికి మాత్రమే ఈ కృష్ణ చైతన్యాన్ని పొగతో కప్పివేయబడ్డది కాబట్టి దాన్ని సాధు అనే అగ్నిగోళం దగ్గరికి మనం వెళ్ళినట్టు అయితే మన లోపల పొగ రాజడం కాదు, డైరెక్ట్ అగ్ని ప్రజ్వలిస్తుంది. సో ఆ యొక్క అగ్ని ప్రజ్వలించడం వల్ల మానవుడు ఈ కామమనే శత్రువుని భస్మం చేయొచ్చు. మనం కదా ఫారెస్ట్ లో ఒకవేళ ఫైర్ అంటింది అనుకోండి, అగ్ని, దాన్ని ఎవరు ఆర్పలేరు. ఇక మేఘము వాళ్ళ కురిసే వర్షమే ఆర్పగలుగుతుంది, కానీ వేరే వాళ్ళు ఆర్పలేరు. అదేవిధంగా మన లోపల ఒకేసారి విస్ఫోటనం జరగాలి అంటే సాధువుల దగ్గరికి వెళ్ళాలి. ఆ సాధువుల యొక్క కృప వల్ల మాత్రమే మన యొక్క కృష్ణ భక్తికి ఆటంకం వేస్తున్నటువంటి ఆ కామమనే శత్రువుని జయించగలము, దాన్ని భస్మం చేయగలము. నెక్స్ట్, ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యము ఏనాడు సంతృష్టి చెందనిది, అగ్నిలాగా మండేది అయినా అతని కామరూప నిత్య శత్రువుచే కప్పబడుతుంది. సో ఇక్కడ మానవుడి యొక్క జ్ఞానము కామమనే శత్రువుచే కప్పివేయబడుతుంది. అంటే మన లోపల ప్రతి ఒక్క లోపల విశుద్ధ చైతన్యము, కృష్ణ చైతన్యం, ప్యూర్ కృష్ణ చైతన్యం ఉంటుంది. కానీ కామము మనను ఈ దేహమంతా ఆవరింపబడి ప్రతి ఇంద్రియము కామంతో నిండబడ్డది. కాబట్టి మనము జయించలేకపోతున్నాము, కృష్ణ చైతన్యాన్ని మనం చేయలేకపోతున్నాము. భాష్యం, నిరంతరము ఆజ్యం పోయడం ద్వారా అగ్ని ఏనాడు చల్లారనట్లుగా
ఎంతటి ఇంద్రియ భోగం ద్వారానైనా కామము సంతృష్టి చెందదని మనుస్మృతిలో చెప్పబడింది. భౌతిక జగత్తులో సమస్త కార్యకలాపాల కేంద్ర బిందువు మైథున సుఖము. అందుకే ఈ భౌతిక జగత్తు మైథునాగారము అంటే మైథున భోగ సంఖ్యలని పిలువబడుతుంది. సాధారణ చెరసాలలో నేరస్తులను కటకటాల వెనుక పెడతారు. అదేవిధంగా భగవన్ నియమాలను ఉల్లంఘించే నేరస్తులు మైథున భోగ సంఖ్యలలో ఉంచబడతారు. ఇంద్రియ భోగం ఆధారంగా జరిగే లౌకిక నాగరికత పురోగతి అంటే జీవుని లౌకిక అస్తిత్వ పరిమితిని పెంచడమనే అర్థము. కనుక ఈ కామము అజ్ఞానానికి చిహ్నము. దాని ద్వారానే జీవుడు భౌతిక జగత్తులో ఉంచబడతాడు. ఇంద్రియ భోగాన్ని అనుభవించేటప్పుడు ఏదో కొంత సుఖభావన కలిగిన నిజానికి ఆ నామమాత్ర సుఖభావన ఇంద్రియ భోగికి చరమ శత్రువు. మనకు నిజంగా శత్రువు అంటూ ఎవడన్నా ఉన్నాడంటే బయట శత్రువుల్ని జయించడం చాలా సులభం. అంటే ఎలా ప్రభు, అది చాలా బలవంతుడు అనుకోని వాడికి చాలా దూరంగా వెళ్ళిపోవచ్చు, లేదా వేరే ఏరియాకి వెళ్ళిపోవచ్చు, లేదా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవచ్చు, లేదా దేశమే వదిలిపెట్టి వెళ్ళొచ్చు ఆయన నుంచి తప్పించుకోవాలంటే. సో కాబట్టి కానీ మన లోపల అంటే మన శరీరం లోపల ఉన్నటువంటి శత్రువులను మనం జయించడము. ఎలా మనం జయించేది? భగవంతుడి యొక్క ఈ ఇంద్రియ భోగమే. ఇంద్రియ భోగం కొద్దిగా మనకు సుఖాన్ని ఇస్తుంది. ఆ కొద్ది సుఖము ఇంకా అనుభవించాలని మనము ఉవ్విళ్ళూరుతా ఉంటాం. నిజానికి ఆ నామమాత్ర కొద్దిపాటి సుఖ భావననే మనకు నిజమైన శత్రువు. ఇంద్రియ భోగంలో శత్రువు. స్పెషల్ గా ఇంద్రియ భోగాలలో ఆపోజిట్ సెక్స్, మేల్ ఫిమేల్. కాబట్టి మైథున సుఖమే మనని చాలా పతనం చేస్తుంది. మన యొక్క పేరు, ప్రతిష్ట, ఒక మంచి సాధ్వి స్త్రీ పరపురుషుడితో మంచి భావనతో సాంగత్యం చేసిన లోకమంతా కూడా చెడు పేరు పెడతాం. అదే ఒక పురుషుడు ఇతర స్త్రీతో క్లోజ్ సాంగత్యం చేసిన మన యొక్క పేరు, ప్రతిష్ట అన్ని కూడా మంట కలిసిపోతాయి. కాబట్టి దయచేసి ఈ మైథున సుఖం అనేది ఎప్పుడైతే మనము మన జీవితంలోంచి తొలగిస్తామో, అందుగురించే మనకు వర్ణాశ్రమ జీవన విధానం చెప్తారు. గృహస్థాశ్రమము తర్వాత దాంట్లో ఏమి సుఖం ఉండదు. దాంట్లో అన్ని కష్టాలను ఎదుర్కొంటా ఉంటాం. కాబట్టి వానప్రస్థ జీవితాన్ని మనము కోరుకొని ప్రిపేర్ అవుతా ఉండాలి. అది ఒకేసారి సెంటిమెంటల్ గా నేను ఫ్యామిలీని వదిలేసి ఎక్కడో జీవిస్తానంటే జీవించలేము. అర్జునుడి లాగా దీంట్లోనే ఉంటూ నిత్యం ఏం చేయమంటారు? భగవంతుడి యొక్క ప్రాక్టీస్, కృష్ణ చైతన్య ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క కామరూప శత్రువుని జయించగలుగుతారు తప్ప వేరే వాళ్ళు జయించలేరు. నెక్స్ట్ లో ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ కామము తిష్ట వేసుకొని కూర్చుండే స్థానాలు. మనకు శత్రువు ఎవరు? కామము. కామం ఎక్కడెక్కడ ఉంటుంది? ఇంద్రియాలు. మనకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? ఎన్ని ఇంద్రియాలు మనకున్నాయి? ఎన్ని అని అడుగుతు నంబర్స్? 6 ప్రభుజీ. 6. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు. 11 ఇంద్రియాలు. కాకపోతే 10 మనస్సు సపరేట్ ఇచ్చాడు కాబట్టి మనస్సు, బుద్ధి. ఈ కామము తిష్ట వేసి కూర్చుంటుందంట. మరి ఎలా గుర్తించవచ్చో చూద్దాం. కూర్చుంటుంది. వీటి ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానమును కప్పివేసి అతన్ని మోహపరుస్తుంది. రోజు నేర్చుకుంటున్నాము. ఇలా క్లాస్ రాకపోతే ఇంత అద్భుతమైన క్లాస్ని మన కామం ఏం చేసింది? లేదు ప్రభు, బయట ఉన్న ప్రభు, దావత్లో ఉన్న ప్రభుజీ. చూడండి ప్రభుజీ, పెళ్లికే కదా పోయిండు. పెళ్లి జరుగుతూ ఉంటుంది, అక్కడ పోవాలి కాబట్టి ఉన్నాము. ఇప్పుడు నేను కూడా పెళ్లిలో పోతాను, కాకపోతే నేను చెప్పాలి కాబట్టి చెప్పలేను. వినడానికైతే నాకు కూడా ఇబ్బంది లేదు. నేను కూడా మనోళ్ళు ఎవరైనా క్లాస్ తీసుకొని వింటా ఉంటాను. సిగ్నల్ ఉంటే మాత్రం ఏమవుతుంది? ఛాన్స్ ఉంటే అందరినీ కలిసి ఓకే సౌండ్ పెట్టుకుని హరే కృష్ణ కలవండి, వినండి. కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ముఖం చూపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అటు బయట ఉండండి. ఏమవుతుంది? మునిగిపోతుందా? తర్వాత ఎట్లా 4 గంటలు ఉంటారు మీరు పెళ్లిలో. రిసెప్షన్ లో 4 గంటలు ఉంటారు. ఏమి మునిగిపోతుంది. ఎక్కడ పోయినట్టే ఇప్పుడు ఒక కాల్ వచ్చినుండే, కాల్ మాట్లాడితే కూడా ఇవాళ రేపు మనము
15-20 నిమిషాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. హాఫ్ అన్ అవర్ క్లాసే అయిపోతుంది. క్లాస్ వినండి, ఏమవుతుంది? ఏం కాదు. కాకపోతే ఇక్కడ మనకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి ఏం చేస్తాయి మనని? మీ తప్పేం లేదు. ఇంద్రియాలు, ఈ చెవులు అక్కడ జరుగుతున్నటువంటి దాండియా, అక్కడ జరుగుతున్నటువంటి వేరే దాన్ని ఏమంటారు, సంగీతాన్ని వినడానికి ఇష్టపడతా ఉంటుంది. ఈ కళ్ళు గురువు గారిని చూడడానికి ఇష్టపడదు, గురువు గారు చెప్పేది వినడానికి ఇష్టపడదు. అక్కడ పెళ్లిలో అద్భుతమైన సీనరీస్ ఉన్నాయి, మనుషులు వస్తా ఉన్నారు, వాళ్ళని చూడడానికి, వాళ్ళతో గ్రీట్ చేయడానికి ఇష్టపడతా ఉంటుంది. మనస్సు ఏంటి? గురుగారిది విన్నామా, మనం ఇమ్మీడియట్ గా ఇటువంటి ప్రోగ్రామ్స్ తగ్గించేస్తాము. గురుగారిది విన్నామా, ఇక్కడనేమో 100 ఐటమ్స్ ఉన్నాయి. గురుగారిది వింటే 100 లోంచి 190 పక్కకి వెళ్ళిపోతుంది. ఓన్లీ 8 ఐటమ్స్. అక్కడ భక్తులదే, కానీ పాప ఏం చేస్తారు? బిగినర్స్ కాబట్టి బయట వాళ్లకు 100 భక్తులకు 8. మన మనసు అంటుంది కొంచెమని ఆలోచించు. గురువుగారి మాట ఏంటి? 100 వెరైటీస్ మిస్ అవుతున్నావు, ఓన్లీ 8కి కుదించిపోతున్నావు. ఇస్తా ఉంటది పాపం. నాలుక ఎన్ని రోజులైంది 100 ఐటమ్స్ తినక, మళ్ళీ దొరుకుతుందా? నడవని అయిపోయారు. అర్థమైందా? మనసు, బుద్ధి ఈ మూడు దగ్గర కామము రుచి కోరుతుంది. కామము, కళ్ళు గురువుగారిని కాదు చూసేది, అక్కడ సీనరీ చూడమంటుంది. కామము చెవుల దగ్గర కూర్చున్నది. గురువుగారి ప్రవచనం వినకు, వింటే కష్టము. గురువుగారి ప్రవచనం విన్నావా తినుడు బంద్ అవుతుంది. గురువుగారి ప్రవచనం విన్నావా చూసుడు బంద్ అవుతుంది. గురువుగారి ప్రవచనం విన్నాడా ఇక్కడ తీర్మా డ్యాన్స్ దూకలేవు, నీ కాళ్ళు అంటది, వద్దొద్దు అంటది. కాబట్టి చూడకు. కామము. కాబట్టి ఈ కామము ని కట్ చేయాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. శత్రువు బద్ధజీవుని దేహంలో వివిధ ముఖ్య స్థానాలను ఆక్రమించుకున్నాడు. పూర్వకాలం రాజులు ఉన్నప్పుడు ఆ రాజుల్ని పైన అటాక్ చేయాలంటే వాళ్ళని ఏ విధంగా సొరంగాల ద్వారా వాళ్ళ కోటని ఎలా, ఇంకా రాజుని కదలలేకుండా ఎలా మనం దండెత్తొచ్చని అన్ని తెలుసుకొని అటాక్ చేస్తాం. రాజు యొక్క బలహీనమైనటువంటి సందర్భంలో అటాక్ చేస్తారు. అలానే ఈ మన యొక్క శత్రువు, కామం అనే శత్రువు మనని కబ్జా చేస్తుంది, ఆక్యుపై చేస్తుంది. ఎక్కడెక్కడ? మన ఆల్ ఇంద్రియాలకు పైన మనకు సీక్వెన్స్ ఉంటుంది అన్నట్టు. సీక్వెన్స్ ఎవరైనా చెప్తారా? అన్నిటికంటే లోయెస్ట్ ఏంటి? దానిపైన అలా లాస్ట్ ఆత్మ వరకు. లోయెస్ట్, హైయెస్ట్ ఆత్మ చెప్తాను. లోయెస్ట్ ఎక్కడి నుంచి సీక్వెన్స్ ఉంటుంది చెప్తారు ఎవరన్నా? కొన్ని లోయెస్ట్ చెప్తాను, మీరు చెప్పకపోతే ఏంటి ఇవ్వమంటే. లోయెస్ట్ నుంచి హైయెస్ట్ ఆత్మ సీక్వెన్స్. జడ పదార్థము. జడ పదార్థం కంటే గొప్పది ఏంటి? మన భగవద్గీతలో ఉన్నది. జడ పదార్థం కంటే గ్రేటర్ దాన్ ఏంటి? ఇంద్రియాలు ప్రభుజీ. వెరీ గుడ్ ప్రభుజీ, శ్రీనివాస్ ప్రభుజీ. నెక్స్ట్ మీరు చెప్పకండి, వేరే లోకి చూస్తాం. జడ పదార్థంకు గ్రేటర్ దాన్ ఇంద్రియాలు. ఇంద్రియాలకు గొప్పది ఇక్కడే ఉన్నాయి. ఇక ఇంద్రియాల కంటే గొప్ప, ఇంద్రియాలకు పైన ఏముంటది? మనస్సు. వెరీ గుడ్. మనస్సు కంటే గొప్పది మీరిద్దరు చెప్పదు మాది. బుద్ధి. బుద్ధి కంటే గొప్పది ఆత్మ. వెరీ గుడ్. ఇది అన్నట్టు సీక్వెన్స్. కాబట్టి ఈ శత్రువు ఆత్మనైతే ఏం చేయలేదు, కానీ ఇవన్నిటినీ కబ్జా చేస్తుంది. జడ పదార్థంలో కూడా కూర్చొని ఉంటుంది. మన తినే సపోజ్ ఏదన్నా తినకూడని పదార్థం వంట చేసి పెట్టారు, దాంట్లో అయితే జీవం ఉంటుంది కదా. అఫ్ కోర్స్ ఆత్మ నిర్జీవ అంటే జీవం లేని స్థితిలో ధాన్యాలలో ఎంటర్ అవుతుంది అనుకోండి, కానీ చూడడానికైతే అది ఇట్ ఈస్ నాట్ లైక్ జీవం ఉన్నటువంటిది. సో కాబట్టి ప్రతి దాంట్లో అదే భగవత్ ప్రసాదంలో అయితే కామం ఉండదు, అప్రసాదంలో కామం కూర్చొని ఉంటుంది, పిలుస్తా ఉంటుంది. తీసుకోండి, నన్ను తీసుకో, నేను రావాలనుకుంటున్నాను నీ లోపలికి అని చెప్పేసి. అర్థమైందా? అక్కడి నుంచి ఎంటర్ అన్నాడు. అర్థమైందా? సో ఆ శత్రువుని జయింపగోరే వ్యక్తి వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ స్థానాల గురించి సూచనలు ఇస్తున్నాడు. చూసారా భగవంతుడు ఏ ఏ స్థానాలు. అందుగురించే బుద్ధి చాలా స్థిరమైన బుద్ధి ఉండాలా. ఈ బుద్ధి ఎవరి కొరకు ఉపయోగించాలా? భగవద్గీతలో ఏ శ్లోకంలో ఉంది మనకు?
బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? చతుశ్లోకి భగవద్గీతలో ఏ శ్లోకంలో ఉంది? 10 పాయింట్ అహం సర్వస్య ప్రభు. దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయ. బుద్ధి గలవాడు ఏం చేస్తాడు అనేది చెప్పండి మాతాజీ. చతుశ్లోకి భగవద్గీతలో ఏ శ్లోకంలో ఉంది? అహం 10.10 సర్వస్య ప్రభువు ప్రభు. మయా సర్వ ప్రవర్తతే హరే కృష్ణ. మత్వా భజంతే మాం 10.10 బుద్ధ భావ ప్రభు. సమన్విత. 10.10 కాదు, 10.8 లో 10.8 బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? రెండు ఆధ్యాత్మిక భౌతిక సృష్టిలకు భగవంతుడు సర్వకారణ కారణంగా గుర్తించి భగవంతుని సేవిస్తాడు. ఎవరు సేవిస్తారు? ఇంటెలిజెంట్ పర్సన్. అర్థమైందా? సరే, 10.10 అన్నారు కదా, దాంట్లో ఏముంది మాత్రం చెప్పండి. తేషాం సతతయుక్త తాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే నన్ను బుద్ధితోని వాళ్ళు నా సేవకి అంకితమై ఉంటారో వాళ్ళు నన్ను చేరుకుంటారని అంటారు, నన్ను పొందుతారని అంటారు ప్రభుజీ. శ్లోకం మొత్తం చెప్పనీయాలి, అడ్డం వచ్చేస్తుంది ఎవరు. చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనా మాముపయాంతి తే. హరే కృష్ణ. ప్రేమతో నిరంతరం నన్నే సేవించుటకు అంకితమై ఉండువారు ప్రభు. చెప్పండి, వారికి ఏమిస్తాడు? బుద్ధిని ప్రసాదిస్తాడు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? నేను అడిగిన ప్రశ్న ఏంటి? అక్కడనేమో భగవంతుని సేవించిన వాళ్ళు చేరుకునే బుద్ధిని ఇస్తా అన్నాడు. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఇప్పుడు ఎగ్జామ్ రాయాలా మీరు, మరి ప్రశ్నకు ఆన్సర్ ఎలా ఇస్తారు? నేను అడిగిన ప్రశ్న ఏంటి? బుద్ధిమంతులు ఎవరు? బుద్ధిమంతులు. బుద్ధిమంతులు ఏం చేస్తారని అడిగినట్టున్నా నేను కదా. ఏం చేస్తారు? మళ్ళీ మీరు క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం చేయకపోతే ఇప్పుడు ఆన్సర్లు ఎలా ఏ క్వశ్చన్స్ ఇస్తుంది మాతాజీ? క్వశ్చన్స్ కరెక్ట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ కామం తిష్ట వేసుకొని కూర్చుండే స్థానాలు. దీన్ని గుర్తించండి. ఇంద్రియాల లోపల కామం ఉందా, ప్రేమ ఉందా? ఏమన్నాడు ఇప్పుడు 10.10 లో ఏముంది, ఏమొచ్చింది అక్కడ? 10.10 లో ఏమొచ్చింది? కామం వచ్చిందా, ప్రేమ వచ్చిందా? ప్రేమతో. ప్రేమనే వచ్చింది ప్రభుజీ. ప్రేమ వచ్చింది ప్రభు. మరి మన ప్రతి ఇంద్రియం భగవంతుని ప్రేమతో సేవించాలా వద్దా అనేది చూసుకోండి. ఇంద్రియాలు భగవంతుని ప్రేమిస్తున్నాయా లేదా? భగవంతుని ప్రేమిస్తున్నాయా లేదా ఎలా తెలుసుకుంటారు మన శశిరేఖ మాతాజీ? మీ ఇంద్రియాన్ని భగవత్ సేవకు ఒప్పుకోవట్లేదంటే నీ బుద్ధిని కామం ఆక్యుపై చేసింది. నీ మనస్సు కథామృతం వినాలని లేదు అంటే నీ మనస్సు నిండా కామము. నీ ఇంద్రియాలు చెవులు వినడానికి, ఇంకేమైంది, మనసే లేదు, బుద్ధి లేదు, వినడం కోరుకోబట్టి ఆన్ చేయట్లేదు చేతు అంటే చేతి నిండా కామం ఉంది, చెవి నిండా కామం ఉంది. అంటే భగవంతుడికి వ్యతిరేకం, భగవంతుడి యొక్క ప్రసన్నార్థం కాదు. ఓకే, మనసే ఇంద్రియాల అన్ని కలాపాల కేంద్ర స్థానము. ఆ విధంగా మనము భోగ విషయాల గురించి వినినప్పుడు మనసు సాధారణంగా ఇంద్రియ భోగ ఆలోచనలకు నిలయంగా మారుతుంది. సేమ్ మాతాజీ గుడికి వెళ్ళింది, ఇంకొక పార్టీ కూడా ఎవరైనా పిలుస్తారు, అప్పుడు డిసైడ్ చేయాలి మనం. మనకు చెప్తారు మాతాజీ పలానా రోజు సత్సంగం ఉంది, అదే నెక్స్ట్ డే ఓకే అని మనకు మాటిస్తారు. నెక్స్ట్ డే మాతాజీ మంచి దావత్ ఉంది మాతాజీ, సత్సంగంలో మాట 2-3 వెరైటీలు ఉంటాయి, కానీ ఆడ మాత్రం 30 వెరైటీలు ఉంది. మీ మనసు ఎక్కడ వెళ్ళాలని కోరుకుంటది? మీ మనస్సు, బుద్ధి ఎక్కడ వెళ్ళాలని కోరుకోవాలా? సపోజ్ మీరు కొన్ని సందర్భాలు చాలా మంది భక్తులు చాలా గొప్ప విశేషం, అక్కడ ముఖం చూపెట్టి ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడే ప్రసాదం. ఈ మధ్య ఎవరో చేసినట్ల, ప్రభు అక్కడికి వెళ్ళొచ్చాను ప్రభుజీ, కానీ అక్కడ ఏం పుట్టలే ప్రభు, ఎందుకంటే తప్పదు కాబట్టి అక్కడ వెళ్ళి మళ్ళీ ఇక్కడే వచ్చి అటెండ్ చేసి ఇక్కడ ప్రసాదం తీసుకున్నారు. ఎవరో వచ్చినట్లు రాజగౌడ్ ప్రభుజీ ఏదో భౌతికమైన ప్రోగ్రామ్ వెళ్ళిండు, వచ్చి నిజామాబాద్లో సత్సంగం అక్కడే వచ్చి ప్రసాదం తీసుకున్నారు. వండర్ఫుల్. తప్పదు ప్రభుజీ, అక్కడ ప్రోగ్రాం కాబట్టి వెళ్ళాలా, కానీ ప్రసాదం తీసుకోలేదు. ఇక్కడ భోజనం మాతాజీ ప్రభుజీ ఇక్కడే ప్రసాదం తీసుకున్నారు. ఆ రోజు నాకు గుర్తుంది, మ్యారేజ్ దగ్గరలో మ్యారేజ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తే ఎవరిని పొగడం కాదు, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను అంతే. అంటే వాళ్ళని ఆ రోజు ఈ శ్లోకం రాలేదు, రాజగోడ లైన్ లో ఉన్నాడు లేదు తెలియదు, లక్ష్మీ మాతాజీ
మీరు ఆ రోజు కామాన్ని జయించారు, కోరికల్ని జయించారు. ఎందుకు? మీ మనసుని నిగ్రహించుకున్నారు, బుద్ధిని నిగ్రహించుకొని సో ఫస్ట్ గురువు గారి దగ్గరికి వచ్చారు, గురువు గారి ప్రోగ్రామ్ అటెండ్ చేశారు, విన్నారు. సో మళ్ళీ ఈ నోరు కావాలంటే అక్కడ కూడా తినొచ్చు, కానీ నోటిని నాలుకని కంట్రోల్ చేసి ఇక్కడే ప్రసాదం తీసుకున్నారు. కాబట్టి మీరు కృష్ణుడు చెప్పినట్టుగా విన్నట్టు అయిపోయింది. తత్ఫలితంగా మనస్సు, ఇంద్రియాలు కామానికి మూల స్థానాలుగా అవుతాయి. తర్వాత బుద్ధి విభాగము అట్టి కామ వాంఛలకు కేంద్రం అవుతుంది. కాబట్టి మన బుద్ధి కామ వాంఛలు అంటే కోరికలు, ఇంద్రియార్థాలను తృప్తిపరచుకోవడానికి కేంద్ర స్థానంగా మారుతుంది బుద్ధి. బుద్ధి ఆత్మకు పరుగునే ఉన్నట్టుది. కామపూర్ణమైన బుద్ధి వ్యక్తి అహంకారాన్ని, భౌతికత్వంతో తాదాత్మ్యాన్ని, ఆ విధంగా మనసుతో, ఇంద్రియాలతో తాదాత్మ్యాన్ని పొందేటట్లు ఆత్మను ప్రభావితం చేస్తుంది. అప్పుడు ఆత్మ భౌతిక ఇంద్రియాలను భోగించడానికి అలవాటు పడి దానినే నిజమైన సుఖంగా పొరబడుతుంది. ఆత్మ చుట్టూ ఇవన్నీ కూడా మనం కూడా ఏం చేస్తారు, మన ఇంట్లో మనం ఒక్కరమే భక్తులం, అది కూడా ప్రారంభికులం, మిగతా వాళ్ళందరూ అభక్తులు. మనని ప్రేరేపితం చేసి మనమేమో సత్సంగం ఉందంటే వాళ్ళేమో దావత్కి తీసుకెళ్తారు. మనమేమో మంచి స్పిరిచువల్ టూర్కి వెళ్తుంటే మన ఇంట్లో వాళ్ళు మెటీరియల్ టూర్కి తీసుకెళ్తా ఉంటారు. లేదండి మనం ఇక్కడ పోదాం, అందరం మనం 5 ఫ్యామిలీస్ పోతున్నారు, మనము ఎక్స్కర్షన్ టూర్కి పోదాము. వినేది కరెక్టే, కానీ వాళ్ళందరి ఫోర్స్కు వెళ్ళిపోతా ఉంటాం. ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము. అర్థమైందా? అక్కడ ఇది అర్థం చేసుకోవాలి, నా బుద్ధి ఏమైంది. కొన్నిసార్లు కొందరు మనని నేర ప్రవృత్తి చేసే వాళ్ళతో సాంగత్యం వల్ల వాళ్ళు ఏం కాదు నువ్వు వచ్చి నిలబడి అంటారు. వాళ్ళు నేరం చేస్తారు, పట్టుబడతారు. దాంట్లో మన కారు జస్ట్ నువ్వు రా అంటారు. మన కార్ డ్రైవ్ చేసుకుని మన కారు మనం కూడా కేసులో బుక్ అయ్యి మనం కూడా జైల్లో పడేస్తాం. అర్థం చేసుకోండి. జైల్లో పడేయటం అంటే నెక్స్ట్ జన్మ తీసుకునేట్టుగా చేస్తారు. కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు. సో మనం ఈ జన్మలో ఎటువంటి వ్యక్తుల సాంగత్యంలో కర్మలు చేస్తే ప్రతి కర్మను ఖచ్చితంగా అనుభవించాలి. ఆల్రెడీ దశరథ్ మహారాజ్ చెప్తాను, తెలియదు నాకు, కానీ ఒక రాజు వేటకు వెళ్ళడం మామూలే, కానీ అది జింక అనుకొని బాణం వేస్తాడు. శ్రవణ కుమారుని చంపడము, వాళ్ళ తల్లిదండ్రులు శాపం ఇవ్వటం, ఇదే జన్మలో నెక్స్ట్ జన్మకు అది కాస్త సేమ్ జన్మలోనే అనుభవించాడు. అది సంచిత కర్మగా మారలేదు, సేమ్ జన్మలో దాని యొక్క కర్మను అనుభవించాడు. నెక్స్ట్ ఇది ఈ శ్రీమద్ భాగవతంలో మిథ్యా తాదాత్మ్యం శ్రీమద్ భాగవతంలో 10.84.13 చెప్పారు. యస్యాత్మ బుద్ధి కుణపేత్రి ధాతుకే స్వదిహి కలత్రాదిషు భౌమ ఇజ్జది యత్తీర్థ బుద్ధి సలిలేఖన కర్హిచిత్ జనేశ విఘ్నేషు స ఏవ గోకరః. 3 ధాతువులచే తయారైన ఈ దేహమే తానని తలిచేవాడు, అంటే దేహాత్మ బుద్ధి కలవాడు. దేహం నుండి ఉత్పన్నమైన వారిని తన బంధువులుగా భావించేవాడు. జన్మస్థానమే పూజనీయమైనదని అనుకునేవాడు. తీర్థస్థానంలో ఉండే దివ్య జ్ఞానమంత్రులను కలుసుకోవడానికి గాక కేవలము స్నానం చేయడానికి అక్కడికి వెళ్ళేవాడు. గాడిద లేదా గోవుగా పరిగణించబడతాడు. సో ఇక్కడ మనకు త్రిధాతు అంటే 3 ధాతువులతో ఈ శరీరాన్ని మనము తీసుకున్నాము. ఈ శరీరం అని నేను అనుకునేవాడు, ప్లస్ ఈ శరీరముతో బై ప్రోడక్ట్స్, శరీరం ద్వారా మనకు బంధువులు, మేబీ మన పిల్లలే ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, లేకుంటే మన తల్లిదండ్రుల చుట్టాలు ఉండొచ్చు. ఈ విధంగా బంధువులు, మళ్ళీ మనం పుట్టిన జన్మస్థానము పూజనీయమైనదని అనుకునేవాడు. తీర్థస్థానంలో ఉండే దివ్య జ్ఞానవంతులను కలుసుకోవడానికి. కాబట్టి ఎప్పుడైనా యాత్రలకు వెళ్తే సాధు సంతుల దర్శనం కొరకు వెళ్ళాలి, కానీ అక్కడ కేవలం స్నానం చేయడానికి కొరకు. ఈ నదిలో స్నానం అయితే మిగతా జంతువులన్నీ కూడా చేస్తాం, అర్థమైందా? కాబట్టి అక్కడికి వెళ్ళేవాడు గాడిద లేదా గోవుగా పరిగణించబడతాడు అని చెప్పడం జరిగింది. ఏమంటారు? జనీశ్వ విఘ్నేషు స ఏవ గోకరః. సో కాబట్టి ఇక్కడ మనం తీర్థస్థానాలకు వెళ్ళవలసింది సాధు సంతుల దర్శనానికి. దాన్ని ఏమంటారు?
వాయస తీర్థం, కాకులు కూడా ఉంటాయి తీర్థాలలో. కానీ అవి మోక్షాన్ని పొందడానికో సాధు దర్శనం చేసుకోవడానికో ఉండవు. సో మనం కూడా అలానే అవి కూడా స్నానాలు చేస్తూ ఉంటాయి, పశువులు కూడా స్నానాలు చేస్తూ ఉంటాయి. అలా స్నానం చేయడానికి కొరకు వెళ్తే లాభం లేదు. సాధు సంతుల దర్శనము వాళ్ళ ముఖారం నుండి జ్ఞానాన్ని పొందడానికి మనకు వెళ్ళాలి. ఈ రోజు మనకు శత్రు స్థానము, శత్రువులు ఎవరు, శత్రువుల్ని ఎలా జయించాలనేది జస్ట్ బేసిక్ చెప్పాము. రేపు దాని యొక్క మొత్తం కంప్లీట్ గా నేర్చుకుందాము. ఇంతటితో మనం ముగిద్దాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गवर्नर भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज।